ఎందుకు దేవుడు నన్నే పట్టుకున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నన్నే పిలిచాడు దేవుడు? ఈ లోకంలో ఇన్ని కోట్ల జనం ఉంటే నన్ను మాత్రమే ఈ మందిరంలో కూర్చోబెట్టాడు, నన్ను మాత్రమే ఆయన రక్తంతో కడుక్కున్నాడు, నన్ను మాత్రమే ఆయన ఈ రక్షణలో స్థిరపరిచాడు, ఎందుకని అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఆలోచించారు. సంతోషం. ఆలోచించుకోవాలి. మీ పిలుపు విషయమై మీరు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడు ఎవరిని ఊరికే ఆయన పిలవడు. ఆయన ఎవరిని పడితే వారిని ఆయన పిలవలేదు. ఈ దినము ఆయన పిలుపును గూర్చిన వాక్యము మనము నేర్చుకుందాం. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పిలవలేదు, ఎటువంటి వారిని పిలిచాడో, ఆయన పిలిచిన వారిని ఏ రీతిగా ఆయన స్థిరపరుస్తాడో అన్నది ఈ దినము మనము వాక్యం ద్వారా నేర్చుకుందాము. 1 కొరింథీయులు మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఏమంటున్నాడండి? మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవారైనను, గొప్ప వంశములో వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు గనుక అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడవలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చూసారా ఏమంటున్నాడు? సహోదరులారా, మీ పిలుపు విషయమై ఒకసారి చూడండి. దేవుడు ఈ లోకంలో జ్ఞానులైన వారు ఉన్నారు, ఘనులైన వారు ఉన్నారు, గొప్ప వంశాలలో నుండి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారందరినీ దేవుడు ఇష్టపడలే. ఆయన మీద ఉన్న విశ్వాసమును బట్టి విశ్వసించిన వారిని అందరినీ ఆయన నీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీతిమంతులుగా ఆయన సిద్ధము చేసుకున్నాడు. మరి ఇది ఎలా జరిగిందంటే, ఏదో మనము కోరుకుంటే మనము దేవుని దగ్గరికి రాలేదు కదండి. మన పితరుడైన అబ్రహాము దగ్గర నుండి కూడా మనము ఆశపడితే, లేకపోతే మనం ఈ దేవుడి దగ్గర ఉండాలి అనుకుంటే, లోకంలో ఏదైనా మనం కోరుకున్నది మనము సాధించవచ్చు. కానీ రక్షణ మనం సాధించుకోగలుగుతామండి? సాధించగలుగుతామా? ఏమండి? ప్రపంచంలో పట్టుదలతో ఎన్నైనా సాధించుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని దేవునిని విడిచిపెడితే వాడికి ఏమి లాభము అనంది కదా. అంతే కదా. అది మన హృదయంలో ఆయన ఆకర్షించాలి. ఆ యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 6:44 చూడండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఏంటంటే నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. చాలండి. చూసారా పైన ఏముంది? తండ్రి మనల్ని ఆకర్షించాలి. ఏదో ఊరికినే మనకు విశ్వాసం వచ్చేసింది అంటే రాలా. దేవుడు ఆకర్షించాడు. తండ్రి మనల్ని ఆకర్షించాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఆయన కొరకు నిత్యమైన నిబంధన నీతో నాతో ఆయన చేశాడు. మన హృదయంలో ఆయన విశ్వాసాన్ని ఉంచాడు. మనం ఆ విశ్వాసాన్ని ఆయన ఎదుట అనుదినము కనుపరుచుచున్నాము. జ్ఞానులైన వారు ఏం చేస్తారో తెలుసా? వారి జ్ఞానమును వాడతారు కదా. అందుకే యుద్ధాల్లో కానీ, లేకపోతే ఈవెన్ సోల్జర్స్ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు బాగా బ్రిలియంట్స్ని తీసుకున్న పైన దీనికే తీసుకుంటారు తప్ప, వీటిలో యుద్ధ భూమిలో డైరెక్ట్గా ఆన్ ద ఫీల్డ్ అయితే, వార్ ఫీల్డ్లో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మీక్గా ఉన్న వారినే తీసుకుంటారు. యుద్ధాల్లో వారి సొంత జ్ఞానం వారు వాడితే చాలా ప్రమాదం. అందుకే పైన అధికారి చెప్పేది, అధికారికి లోబడే వారినే వాళ్ళు అక్కడ యుద్ధ భూమిలో పెడతారు. అయితే వాళ్ళకి ట్రైనింగ్ కూడా అలాగే ఇస్తారు. యుద్ధ భూమిలో మీరు మీ అధికారి ఏం చెప్తారు, మీరు చచ్చిపోతున్నారన్నా కూడా చివరి పాయింట్ వరకు మీరు ఏం చేయాలి? మీ అధికారి లేకపోతే మీకు ఎటువంటి కమాండ్ వస్తుందో ఆ కమాండ్కి మీరు లోబడాలి అన్నది పాయింట్ అక్కడ కదా.
సేమ్ థింగ్ ఇక్కడ మన దేవుడు జస్ట్ అదొక ఉపమానంగా నేను చెప్పారు. మన ప్రభువు కూడా ఇక్కడ మనకు అదే నేర్పిస్తున్నాడు కదా. భక్తుడు అందుకే చెప్తున్నాడు, సహోదరులారా ఒక్కసారి మీ పిలుపు విషయమే మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటే మీకు అందులోని మర్మము అర్థమవుతుంది. మనమేమి గొప్పవారమో ఘనులమో అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేవాడు కాదు కదా. ఆయన వీక్ అండ్ మీక్ అంటారనమాట. బలహీనులను బలహీనమైన ఘటాలమైన మనలను, లేకపోతే మీక్ అంటే దీనులమైన మనలనే ఆయన ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకు? ఆయన కొరకు నమ్మకంగా ఉంటాము. ఆయన రాజ్య వ్యాప్తిలో ఇంకా నమ్మకంగా మనము ఆయన ఎదుట కనిపెట్టుకునే కృపను ఆయన మనకు దయచేస్తాడు అని మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉంటామని ఆయన మనల్ని విశ్వసిస్తాడు గనుక కదండి. మరి ఈ పిలువబడిన వారు ఎలా ఉండాలంట, ఎలా ఉన్నారంట? పిలుపు విషయంలో కూడా 3 స్టేజెస్ ఉన్నాయి కదా. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నది కాదంట. దేవుడు ముందు పిలుస్తాడు, విశ్వాసులందరినీ పిలిచి ముందు నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. మరి రెండో స్టేజ్ ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఎవరి ఎదుట అప్పగిస్తారంట? ఆ మృగము లేకపోతే ఆ సజీవుడైన ఆ దేవుని ఎదుట అప్పగించే వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. కింద చూడండి, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడ్డారు. ఫస్ట్. రెండవదేంటి? ఏర్పరచబడిన వారై. మూడవదేంటి? నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజును జయించును. ఇక్కడ చక్కని మాటలు ఉన్నాయి. పిలిచాడంట. ఫస్ట్ పిలిచిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? 3 స్టేజెస్ చెప్పాను కదా. పిలిచాడు ముందుగా, మనలందరినీ ఆయన పిలిచాడు కదా. పిలిచి మనల్ని ఏం చేశాడు? ఒక ప్రజగా, ఒక రాజ్యముగా, ఒక ప్రత్యేకింప గుంపుగా, లేకపోతే అదే ప్రకటనలో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. చూడండి, 10వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు అక్కడ. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అని గనుక వారు భూలోకమందు క్రొత్త పాట పాడుదురు. అది పిలువబడిన వారు ఏం చేస్తారంట? అలాగూ ప్రతి వంశములో, ప్రతి జనములో ఆయన కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన కొరకు క్రొత్త గీతము పాడటానికి, ఆయన కొరకు ఈ పరిశుద్ధులందరూ కలిసి ఒక సర్వ సమాజముగా కూడి ఆయన నామమును స్తుతించడానికి, ఆయన మాటకు లోబడడానికి కదా. ఆయన ముందుగా మనల్ని, విశ్వాసులమైన మనలందరినీ ఆయన పిలుచుకున్నాడు. మరి రెండవదేంటి? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు ఊరికి ఎవరిని పడితే ఆయన వారిని ఏర్పాటు చేసుకోడు. నీవు ఈ దినము ఈ మందిరంలో ఈ చోటు పలానా చోటు నువ్వు కూర్చోవాలనుకున్నా కూడా ఆయన ఏర్పాటు, ఆయన ఆలోచన, ఆయన తలంపు లేనిదే నీవు నేను కూర్చున్నామంటున్నారా? ఆయన అనుమతి లేనిదే నీవు నేను కనీసం ఇలా కళ్ళు తెరిచి కూడా కళ్ళు మూయలేం కదండి. అంతేనా? అది కేవలం ఆయన ఏర్పాటు, ఆయన ఆలోచన నీ మీద నా మీద ఉన్నది గనుకనే. రెండవ విషయం ఏం చూసాము? ఏర్పాటును గురించిన వాక్యం చూసాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:4 చూద్దాం. ఇంకా మనల్ని ఆయన ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో అన్న విషయం ఇంకా క్లియర్గా ఆయన అక్కడ రాయించారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు, దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన మహిమ, కీర్తి కలుగునట్లు, దేవునికి మహిమ కలుగునట్లు తన చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పము చెప్పున మనము కొనుక్కుంటేనో లేకపోతే మనము దేవుణ్ణి పిలిస్తే కాదు, కానీ ఆయన చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పము చెప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జాగ్రత్తగా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అదంటండి. మనము ఇది మన వలన కలిగినది కాదు, క్రీస్తు యొక్క కృప చేత, ఆయన దయా సంకల్పము చెప్పున ఆయన మనమున్న స్థితిలోనే ఆయన నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు నమ్మకమైన ఘటములనుగా మనల్ని ఆయన
తయారు చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, మొదటగా పిలిచాడు, రెండవదిగా ఆయన ఏం చేశాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మూడవదిగా మనల్ని నమ్మకమైన వారిగా ఆయన తయారు చేస్తున్నాడు. ఎలాగో అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8 ఉంది చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి ఆయన కొరకు ఒక సెపరేట్ జనాంగముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కనీసం 30 ml కూడా తాగలేని పరిస్థితి. చంటి బేబీ, ఒక 1 day 2 days బేబీ అయితే కొన్ని పాలు ఇస్తాం కదా, అలా స్లోగా పాల మీద అలా నడిపిస్తూ ఉంటాం. ఆ చిన్న బేబీని మనం అందరం ఎంత అయిపోయామో కేవలం అక్కడి నుంచి మనకి ఇవ్వబడిన ఆ పోషకాలు లేకపోతే ఆ ఆహారమును బట్టి. ఆ తర్వాత 6 నెలలు అయిన తర్వాత స్లోగా కొంచెం మెత్తని తెస్తాం. ఆ తర్వాత స్లోగా వాళ్ళు తినగలిగినట్టు అట్లా స్టేజ్ బై స్టేజ్ వాళ్ళని ఏం చేస్తాం, మనము బలపరుస్తూ వారికి వాళ్ళు తినగలిగినంత ఆహారం వారికి ఇస్తాం. దేవుడు కూడా మనకి ఇక్కడ అదే చేశాడు. ముందుగా మనల్ని చంటి పిల్లలమైన మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఆయన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన దయా సంకల్పం చెప్పున ఆయన చిత్త ప్రకారము నిన్ను నన్ను ఆయన పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న మనలందరినీ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఈ మర్మములన్నీ ఇంకా క్రీస్తు ప్రేమ ఎందుకు నీ ఎడల నా ఎడల వెల్లడిపరచబడిందన్న మర్మములన్నిటినీ ఉంటూ ఆయన ఇంకా ఘనముగా గంభీరముగా మనకు నేర్పిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని ఇంకా ఆయన కొరకు నమ్మకమైన విశ్వాసులనుగా ఆయన తయారు చేసుకున్నాడు. మరి మనమందరము ఇంత నమ్మకముగా తయారు చేయబడిన మనమందరం ఏం చేయాలి? 1 తిమోతి 6:15 చక్కని ఆరాధన మనకు అక్కడ దేవుని గురించి చాలా మంచి మాటలు కనబడతాయి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్. ఇదంట పరిశుద్ధులు ఈ రీతిగా ఆయనకు ఆరాధనలు చేయాలంట. ఎందుకు? ఆయన అమరత్వమును బట్టి, ఆయన సర్వాధికారమును బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, ఆయన రాజులకు రాజునై ఉన్నాడు, సర్వాధిపతి అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట. ఆయన ఎవ్వరూ ఎప్పుడు కనీసం చూడాలనుకున్నా కూడా చూడలేని పరిస్థితి అంట కదా. అటువంటి అమరత్వంలో ఉన్న ఆయన ఏం చేశాడు, ఈ భూమి మీద, ఈ మట్టిలో, ఈ బురదలో, ఈ పాపమైన, ఈ భయంకరమైన దొంగ ఊబిలో ఉన్న నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, ఎంతగా నీ పట్ల నా పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు. దయా సంకల్పం అని అందుకే అంటాడు. ఆయన దయ చేత, ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేతనే ఆయన మనల్ని ఏం చేశాడు, మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన కొరకు ఒక నమ్మకమైన జనాంగముగా నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. ఎందుకొరకు? ఆయన నామమును ఎన్నటన్నటికీ ఈ సమీపింపరాని తేజస్సులోకి నీవు నేను ఒక దినం వెళ్ళబోతున్నాము. ఆయన కుడిపార్శ్వమున ఉండబోతున్నాము. అప్పుడు ఏం చేయాలి? మనం ఆయనను నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆ పరిశుద్ధ దేవుని మనము ఎన్నడెన్నటికీ స్తుతించుకోవాలి. మరి ఒక మాట చివరిగా చూసుకొని అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 31వ వచనంలో ఉంది చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడవలను కదా. మనము ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను గనుక ఆయన అందే మనము అతిశయించాలి. మనకి ఏ మేలైనా కలిగిన, మనం ఇంత గొప్పగా ఉన్నా, మనలో ఏ మంచితనము లేకపోయినా ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు.
నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను ఆయనకు నమ్మకస్తులుగా జీవించే కృపను అనుదినము ఆయన దయచేస్తున్నాడు. గనుక మనం అతిశయిస్తే దేని యందు అతిశయించాలండి? ఆయన యందు అతిశయించాలి. ఎందుకంటే ఆయనే మనకు కృప, ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు మన విమోచనకు ఆధారము ఆయనే. ఆయన తప్ప మరి ఏ దేవుడును ఎన్నటికీ మనలను రక్షించలేడు అన్న జ్ఞానము మనము కలిగి ఉండి అనుదినము ఆయనను అంగీకరించే ఆరాధనలు మనం చేయాలి. లేవికాండము 19వ అధ్యాయము, దేవుడనైన యెహోవా నగు నేను, 19వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నానండి. మీ దేవుడనైన మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఎందుకంట మీ దేవుడనైన యెహోవా నగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కింద ఇంకో మాట ఉంది చూడండి, మీరు 5వ వచనం, మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. అది ఆయనకు అంగీకారమైన ఆరాధనలు, ఆయనకు అంగీకారమైన అర్పణలు మనము చేయాలి. అర్పణలు అంటే మన హృదయంలో నుండి వచ్చేది ఆయనకు కావాలి. అందుకే పేతురు ఒకసారి తీసుకొచ్చి ఒక కాయిన్ తీసుకొచ్చి అంటాడు, ప్రభువా ఇది నీకు ఇవ్వాలా లేకపోతే కైసరికి ఇవ్వాలా అంటే ఆయన ఏం చెప్పాడు? కైసరిది కైసరికి ఇచ్చేసే, దేవునిది దేవునికి ఇచ్చేసే అన్నాడు. కైసరికి ఇవ్వాలి, కైసరికి ఏం కావాలి? మనుషులు కావాలా? ఆయన దగ్గర ఆల్రెడీ బోల్డ్ మంది ఉన్నారు మనుషులు. ఆయనకి ఏం కావాలి? ధనం కావాలి. ఆయనకు కావాల్సింది ఏంటి? ట్యాక్సెస్, డబ్బులు కావాలి. మరి దేవునికి ఏం కావాలి? మరి ఈ దినం దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవిచ్చే కాయిన్సో లేకపోతే ఆ నోట్లు దేనికి వెళ్తాయి? ఆయన పరిచర్యకు వెళ్తాయి. మరి నీ మీద ముద్ర వేసిన ఈ క్రీస్తు యేసు ప్రభువుకు నీ హృదయాన్ని నీవు అప్పచెప్పుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.